ముందుగా అరటికాయల్ని చెక్కు తీసుకుని ఈ సైజ్ పీసులుగా కట్ చేసుకోవాలి. తీసుకొని అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి కట్ చేసుకున్నటువంటి పీసులను ఇందులో వేసి 5 నిమిషాల సేపు ఉడికించుకోవాలండి. ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత వడగట్టి పక్కన పెట్టేసి ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలు, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి 2 నిమిషాల సేపు ఫ్రై చేయాలండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ను సిమ్లోకి టర్న్ చేసుకొని ఉడకబెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకోవాలండి. అంత ఒకసారి బాగా కలుపుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్, ఎండు కారం పొడి, ఎండు కొబ్బరి, ధనియా పౌడరు 1 నిమిషం సేపు అంత బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత పుట్నాల పప్పుల పౌడర్ అండి కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయటమేనండి.